ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామితి నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నమః. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనం శ్రీమాన్ పతిత పావన దాస అధికారి ఆయన రచించినటువంటి శ్రీ చాణక్య నీతి అనేటువంటి గ్రంథాన్ని మనం అనువాదం చేసుకుంటున్నాం. శ్రీ చాణక్య నీతి ఇక్కడ దానికి ఏం రాశారంటే, ఆధునిక విజయం కోసం ప్రాచీన బుద్ధి అని చెప్పన్నారు. అంటే ఆ పుస్తకం పేరు శ్రీ చాణక్య నీతి. దాని కింద దానికి ఏమంటాం, దాన్ని వివరిస్తూ ఈ పుస్తకం ఎలాంటిది అనే దాని గురించి వివరిస్తూ ఏం రాశారంటే, ఆధునిక విజయం కోసం ప్రాచీన బుద్ధి అని రాశారు. బుద్ధి. ఈ సందర్భంగా శ్రీమద్ భాగవతం 12వ స్కందం 1వ అధ్యాయం 11 నుండి 12 శ్లోకాల్లో చాణక్యుడి గురించి వివరించబడిన ఒక శ్లోకం ఇక్కడ ఉదాహరించారు. ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే, నవనందాన్ ద్విజః కశ్చిత్ ప్రపన్నాన్ ఉద్ధరిష్యతి తేషాం ఉభావే జగతీం మౌర్యా భోక్షంతి వైకలౌ స ఏవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యేభిషేక్ష్యతి తత్సుతో వారిసారస్తు తసస్ చాశోకవర్తనః అని చెప్పన్నారు. అంటే ఒక బ్రాహ్మణుడు, అంటే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరంటే చాణక్యుడు, అతడి గురించి భవిష్యవాణి చెప్పబడింది. ఎవరు? సుఖదేవ గోస్వామి చెప్తున్నారు శ్రీమద్ భాగవతంలో. ఒక బ్రాహ్మణుడు అంటే చాణక్యుడు, అతడు ఏం చేస్తారట, నంద అనేటువంటి ఒక రాజుని, అలాగే అతని యొక్క 8 మంది పుత్రులను మోసం చేసి వారి యొక్క వంశాన్ని నాశనం చేస్తాడు. వారి యొక్క పరోక్షంలో, అంటే ఎప్పుడైతే నంద అనేటువంటి రాజు అతని 8 పుత్రులు నాశనం అయిపోతారో, వారి వంశం నాశనం అయిపోతుందో, వారు లేని సమయంలో ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు. కలియుగం కొనసాగుతూ ఉండగా ఈ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, చంద్రగుప్త అనేటువంటి వాడిని సింహాసనంపై కూర్చోబెడతాడు. ఆ చంద్రగుప్తుని యొక్క పుత్రుడి పేరు ఏమిటంటే వారిసార. ఆ వారిసారుని యొక్క పుత్రుడే అశోకవర్ధనుడు అని చెప్పన్నారు. ఈ అశోకుడి గురించి మనకు తెలుసు కదా, అతడి గురించి మనకు భాగవతంలో చెప్పబడింది. మరి ఈ గ్రంథాన్ని పతిత పావనదాస్ అధికారి ఎవరికి అంకితం ఇస్తున్నారంటే, శ్రీమద్ అష్టోత్తర శతశ్రీ అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వరకు అంకితం ఇచ్చారు. ఏమంటున్నారంటే, నా యొక్క శ్రీ సద్గురుదేవ మహారాజులైనటువంటి అభయ శరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి ప్రణామాలు అర్పిస్తూ, నేను వారి యొక్క, అంటే జగద్గురు అయినటువంటి ఆయన యొక్క పాదపద్మాల చెంత ఈ గ్రంథాన్ని అర్పిస్తున్నాను అని చెప్పంటున్నాను. ఎందుకంటే ప్రతి సందర్భంలోనూ చాణక్య పండితుడి గురించి ప్రస్తావిస్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో ఆనందాన్ని పొందేవారు కాబట్టి, అందుకని ఆయనకే నేను ఈ గ్రంథాన్ని అర్పిస్తున్నాను అని చెప్పంటున్నారు. మరి ఈ గ్రంథంలో మనకి మొత్తం 17 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. అందులో మొట్టమొదటిగా నేను పరిచయం చదువుతాను. అయితే ఈ గ్రంథానికి పరిచయం రాసింది ఎవరంటే భక్తి వికాస స్వామి వారు. దానికి పరిచయం రాశారు. అప్పుడు చదువుదాం. భక్తి వికాస స్వామి వారు అంటున్నారు, నేను మొట్టమొదట పతిత పావన ప్రభుని 1975వ సంవత్సరంలో కలిశాను. అంటే ఈ పతిత పావన ప్రభు ఎవరంటే ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు అన్నమాట. ఎక్కడ కలిశాను నేను అంటే శ్రీ రాధా లండనీశ్వర మందిరంలో కలిశాను.
ఎక్కడుంది ఇది అంటే ఇంగ్లాండ్‌లో, లండన్‌లో ఉందన్నమాట. ఇక్కడేమంటున్నారు ఆ మందిరం అనేది ఇంటర్ గెలాక్టికల్లీ ఫేమస్. అంటే ఆ మందిరం అనేది కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, ఆహ్, సమస్త బ్రహ్మాండాల్లోనూ కూడా ప్రాచుర్యం పొందిందట. ఇది లండన్‌లో ఉన్నటువంటి రాధారంజనేశ్వర మందిరం. ఎందుకని ఆ మాట అన్నారంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఆహ్, ఈ మందిరంలో నారదుడు, అలాగే బ్రహ్మదేవుడు కూడా ఇక్కడ భాగవత ప్రవచనాలకి హాజరవుతారని చెప్పారు. ఆ! అందుకని చెప్పి రాధా లండనీశ్వర్, లండనీశ్వర్. హ్మ్. భక్తివికాస్ స్వామి గారు చెప్తున్నారు. నేను అప్పట్లో కొత్తగా చేరాను నేను. ఆ! ఆహ్, కానీ ఆ సమయానికి హ్మ్. ఆయనేమో 70 సంవత్సరాల ఆహ్, అయితే అప్పటికి ఈ ఈ ఈ ఈ గ్రంథాన్ని ఎవరైతే రాసారో ఆయనకి ఆహ్, ఆయన అప్పటికి 7 ఏళ్లయిందట చేరి. భక్తి వికాస స్వామి వారేమో 1975లో పతితపావన ప్రభువుని కలిసారు. కానీ 1975లో ఈయన వారిని కలిసేటప్పటికి ఆయన ఉద్యమంలో 7 ఏళ్లు బట్టి ఉన్నారట. అంటే సుమారుగా ఆయన 1968లో చేరారనమాట. అంటే ఆ రోజుల్లో ఉద్యమం ప్రారంభమైన కొత్తలో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు మనకంటే ముందు ఎవరైనా చేరితే వారిని చాలా పెద్ద వృద్ధులుగా భావించేవారనమాట ఉద్యమంలో. ఆ! అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే అప్పటికాయన 7 ఏళ్ల వృద్ధుడు ఈ ఉద్యమంలో అని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. అయితే పతితపావన ప్రభువు ఏం చేసేవారంటే శ్రీల ప్రభుపాదుల వారి గురించి, భారతదేశం గురించి, ఆ! అలాగే శ్రీల ప్రభుపాదుల వారు మాయావాదంపై ఏ విధంగా దాడి చేసేవారనే దాని గురించి, ఆ! ఇవన్నిటి గురించి భక్తి వికాస్ స్వామి వారికి చెప్తూ ఉండేవారట. ఎందుకనంటే ఆయన ఓపికగా వినేవారట ఆయన చెప్తుంటే. ఆయన ఏమంటున్నారంటే నేను ఓపికగా వినేవాడిని కాబట్టి నా దగ్గరికొచ్చి ఇవన్నీ చెప్తూ ఉండేవారాయన. ఆ! ఆహ్, అయితే విధివశాత్తు మేము వెంటనే విడిపోయాం మేమిద్దరం. ఆ! అయితే 2 సంవత్సరాల క్రితం మళ్ళీ మేమిద్దరం కూడా కలిసాం అని చెప్పి అంటున్నారు. ఎక్కడ కలిసాం అంటే అది కూడా ఇంటర్నెట్‌లో కలిసాం అని చెప్పి అంటున్నారు. ఎప్పుడు ఆయన రాసింది ఆహ్, ఈ గ్రంథం ముద్రించిన సమయంలో అంటే దగ్గర దగ్గరగా మనం చెప్పాలంటే 2013, 2012 మళ్ళీ ఆ సమయంలో కలిసారు. అప్పుడు విడిపోయింది 1975లో. అది కూడా ఇంటర్నెట్‌లో కలిసారట. అయితే మేము అంత దూరంగా ఉన్నప్పటికీ కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవ అనే తలంలో, శ్రీల ప్రభుపాదుల వారి సేవ అనే నిత్య తలంలో మేమెప్పుడూ కూడా కలిసే ఉన్నాం. శ్రీల ప్రభుపాదుల వారికి సేవ చేయడంలో, వారి ఉద్యమంలో. హ్మ్. అయితే మేము విడిపోయిన తర్వాత మేమిద్దరం కూడా పుస్తకాలు రచించాం, పుస్తకాలు ముద్రించాం. ఆ! అయితే ఒక 30 సంవత్సరాల క్రితం నేను ఆహ్, పతితపావన ప్రభు ప్రచురించినటువంటి శ్రీ చాణక్యనీతి అనేటువంటి గ్రంథాన్ని చదివాను. అయితే ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని ఇంకా ఆయన విస్తృతంగా ప్రచురించాలనుకుంటున్నారని తెలిసిందో, విస్తృతంగా అంటే ఇంకా దాన్ని ఇంకా కొంచెం అదనపు సమాచారం చేర్చి ప్రచురించాలని తెలిసిందో, నేను వెంటనే ఏం చేశానంటే ఆ గ్రంథాన్ని నా శిష్యుడు కిషోర్ దాస్ అనేటువంటి శిష్యుడు. ఎవరు? భక్తివికాస్ స్వామి వారికి కిషోర దాస అనే శిష్యుడున్నారనమాట. ఆయన మాయాపూర్‌లో ఉంటారు. ఆ శిష్యుడు చాలా సమర్థత కలిగిన వాడని చెప్పి నేనేం చేశానంటే, మీరు రాస్తున్న గ్రంథం ఏదైతే ఉందో అతనికివ్వండి. ఆయన ఏమన్నా తప్పొప్పులుంటే చూస్తాడు. సరిదిద్దడం ఎడిటింగ్ అంటాం గదా! అది చేస్తాడని చెప్పి చెప్పారట. మరి నా శిష్యుడైనటువంటి కిషోర ఆ కార్యం చేసిన తర్వాత మళ్ళీ నేను ఆ గ్రంథాన్ని మళ్ళీ చదివాను. అంతిమంగా ఫలితం ఏదైతే ఉందో అదే ఇప్పుడు మీ చేతుల్లో ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ గ్రంథం. హ్మ్. మరి చాణక్యుడు అతడు చాలా సమర్థత కలిగినటువంటి పండితుడు. అలాగే ఈ ప్రాపంచిక వాస్తవిక వ్యవహారాల్లో జ్ఞానం కలిగినటువంటి వాడు. హ్మ్. అతడు ఈ జీవిత సంక్లిష్టతలు ఏవైతే ఉంటాయో వాటి గుండా ఎలా ప్రయాణించాలనేటువంటి విషయాల్లో ఆయన వాస్తవికమైనటువంటి దిశానిర్దేశాలు ఇస్తూనే అతడేం చేస్తాడట ఆహ్, హి యట్ సర్పాసెస్ ద సౌండ్ అడ్వైస్ ఆఫర్డ్ ఇన్ ద మెనీ విజ్డమ్ ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్. చూడండి. ఆ విధంగా ఆయన జీవిత సంక్లిష్టాలను ఎలా దాటుకుంటూ వెళ్ళాలనే విషయాల్లో
వాస్తవమైనటువంటి దిశానిర్దేశం ఇస్తూనే ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిలో కూడా ప్రతి నాగరికతలోనూ కూడా ఏదో ఒక నీతి కథలనేటువంటివి ఉంటాయి. కానీ వాటన్నిటికంటే ఉన్నతమైనటువంటి దిశానిర్దేశాలు ఇచ్చాడు చాణక్య పండితుడు అని చెప్పి అంటున్నారు. హ్మ్. మరి చాణక్యుడు అతడు వైదిక సంస్కృతిలో వేళ్ళూనుకుని ఉన్నటువంటి వాడు. ఆ! అందుచేత ఈ చాణక్యుని యొక్క వాస్తవికత ఏదైతే ఉందో, అది మన ప్రస్తుత తాత్కాలిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దాటి ఉన్నటువంటిది. అలాగే నిత్యమైనటువంటి ఆధ్యాత్మిక అస్తిత్వం వైపు మనల్ని తీసుకెళ్తుంది. ఆ! ఎందుకంటే ఈ వైదిక సంస్కృతి యొక్క చాలా స్పష్టమైనటువంటి భేదం ఏమిటి ఇతర సంస్కృతులతో అంటే, వైదిక సంస్కృతి అనేది అంతిమంగా వ్యక్తిని ఇటు చూపిస్తుంది, ఆధ్యాత్మిక సంస్కృతి వైపు నడిపిస్తుంది. మరి చాణక్య పండితుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉందో, అర్థశాస్త్రం అనే గ్రంథం రాశారు. అది ముఖ్యంగా పాలకులకు ఉద్దేశించినటువంటిదనమాట. పాలకులను ఉద్దేశించినటువంటిది. ఆ! మరి చాణక్యుని యొక్క నీతి శాస్త్రం ఏదైతే ఉందో అది ఆహ్, ఇది బ్రాహ్మణులకు, అలాగే సమాజంలో పాలకులకు ఉపదేశాలు ఇవ్వాలనుకున్న వాళ్ళని ఉద్దేశించి చెప్పబడిందనమాట నీతి శాస్త్రం. ఆ విధంగా శ్రీ చాణక్య నీతి అనేది మరి ఇస్కాన్‌లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత తగినటువంటిది. ఆ! ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఇస్కాన్‌లో ఉన్నటువంటి బ్రాహ్మణులు చాణక్యుని వంటి పాత్రను పోషించాలి అని చెప్పారనమాట సమాజంలో. అంటే అందరికి ఉపదేశాలు ఇవ్వడంలో. ఆ! మరి చాణక్యుడు వైష్ణవుడు కాకపోయినప్పటికీ అతడిచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి వైష్ణవులకి చాలా విలువైనటువంటివి. ఆ! ఎందుకంటే ఆహ్, శ్రీల ప్రభుపాదుల వారు లాంటి అత్యంత గొప్ప వైష్ణవుడే ఎప్పటికప్పుడు చాణక్యుడు చెప్పినటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఉండేవారు. కాబట్టి చాణక్యుడు వైష్ణవుడు కాకపోయినా అతడు చెప్పినటువంటి ఉపదేశాలు మాత్రం చాలా చాలా విలువైనటువంటివి వైష్ణవులకి అని చెప్పంటున్నారు. హ్మ్. మరి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విధేయుడైనటువంటి శిష్యుడిగా పతితపావన దాస ఆయన ఏం చేశారంటే చాణక్యుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిపై వైష్ణవ దృక్కోణం నుంచి వాటిని విశ్లేషణ చేశారట. ఆ! అంటే ఏ విధంగా అయితే శ్రీల ప్రభుపాదుల వారు చేశారో ఆ విధంగా. ఆ విధంగా మరి వైదిక సాంస్కృతిక నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాణక్యుని యొక్క ప్రకటనలని ఆయన ఇప్పుడు కూడా సమర్థించేవారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఉదాహరణకి ఆహ్, సమాజంలో స్త్రీల పాత్ర గురించి. ఆ! మరి సమాజంలో స్త్రీల పాత్ర చాణక్యుడు ఏం చెప్తాడు? వాళ్ళు చాలా కర్తవ్యబద్ధులై ఉండాలి. అలాగే భర్తలకు విధేయులై ఉండాలి అని చెప్పేవాడు చాణక్యుడు. మరి దానినే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఇప్పుడు కూడా చెప్తూ ఉండేవారు. హ్మ్. అయితే ఈనాటి ఆహ్, నామమాత్రపు సమసమాజ స్థాపన అనేటువంటి ఏదైతే అన్ని చోట్ల జరుగుతుందో, అంతా కూడా సమానమైనటువంటిది ఏదైతే ఉందో ఆహ్, ఈనాటి సమాజంలో చాణక్యుడు చెప్పినటువంటి ఏవైతే నీతి వాక్యాలు ఉంటాయో, అవి చాలా మందికి రుచించవని చెప్పంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలకి విధేయులై ఉండాలని చెప్పాడాయన పురుషులకు. అది ఈనాడు ఎవరు సమర్థిస్తారో అలా చెప్తే? సమర్థించరు. హ్మ్. అలాగే పతితపావన దాస ఏం చేశారంటే, ఈ గ్రంథాన్ని రచిస్తూ ఆహ్, అలాగే ఆయన యొక్క స్వంత భావాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఆయన యొక్క ఆలోచనలు ఆ! అలాగే కృష్ణ చైతన్యాన్ని జీవితాంతం సాధన చేస్తూ ఉండగా ఆయన యొక్క అనుభవాలు, వీటన్నిటిని కూడా ఇందులో చేర్చారనమాట. తత్ఫలితంగా ఒక చక్కటి ఆహ్, ఒక ఏమంటారు? ఒక వర్ణశోభితమైనటువంటి ప్రవర్తన ఉపదేశం అనేది మనకు లభిస్తుంది పుస్తకంలో అని చెప్పన్నారు. ఎలా ప్రవర్తించాలనే దాని గురించి. ఆ! మరి ఇది దేనికోసం రచించారంటే ఒక ప్రాచీనమైనటువంటి నాగరికత కోసం రాయించబడింది. అయితే ఇక్కడ ఆధునిక మానవ జాతి ఏదైతే ఉందో, అందులో ఎవరైతే ఆలోచనాపరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారిని ఉద్దేశించి ఈ గ్రంథం అందజేయబడింది అని చెప్పి, దానికి ముందు మాట రాశారనమాట. ఎవరు? భక్తి వికాస స్వామి వారు. భక్తి వికాస స్వామి వారు రాశారు ముందు మాట. ఇప్పుడు మొదటి ముద్రణకు తొలి పలుకు చదువుతున్నాను నేను. శ్రీ చాణక్య పండితుడు అతడు కౌటిల్యునిగా కూడా తెలియబడతాడు. కొన్నిసార్లు విష్ణుగుప్త అనే పేరుతో కూడా తెలియబడతాడు. ఆ! అతడు ఆహ్, 2300 సంవత్సరాల క్రితం
చిరకాల కీర్తిని పొందాడట 2 కారణాల కోసం. అంటే చాణక్యుడి కాలం ఎప్పుడంటే ఇప్పటికి 2300 సంవత్సరాల క్రితం. ఎందుకని ఆయన 2 కారణాల చేత చిరకాల కీర్తిని పొందాడంటే, ఒకటి రాజకీయంపై ఆయన చేసిన సంస్కృత రచనల వలన. రెండోది ఆహ్, ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నాడో, అతడికి చాలా వాస్తవికమైనటువంటి ఉపదేశాలు ఇచ్చిన కారణం చేత. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు ఈ చాణక్యుని యొక్క దిశానిర్దేశంలోనే దాదాపు భారతావనిని అంతటిని కూడా ఆయన గెలుచుకున్నాడు. మరి చాణక్యుడు చేసినటువంటి రచనల్లో అర్థశాస్త్రం అనేది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథం. ఆ! మరి దాని యొక్క ఎన్నో ప్రచురణలు ఇంగ్లీష్ భాషలో కూడా వచ్చాయి. అనువాదం చేయబడ్డాయి. హ్మ్. మరి దాని పేరులోనే ఉన్నట్టుగా అర్థశాస్త్రం అనేది రాజులకు అలాగే ఆహ్, ఈ రాజపండితులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఆర్థిక ప్రగతి గురించినటువంటి ఉపదేశాలు ఇచ్చే శాస్త్రం. ఆ! మరి అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏమిటి ఇక్కడ చెప్తున్నారు చూడండి. అర్థశాస్త్రం అనే గ్రంథంలో రాజుల యొక్క బాధ్యతలు ఏమిటో వివరించారు. మంత్రులకు ఉండాల్సిన అర్హతల గురించి చెప్పారు. గ్రామాలను ఎలా ఏర్పాటు చేయాలో చెప్పారు. పన్ను వసూలు ఎలా చేయాలో చెప్పారు. అలాగే అపరాధులైనటువంటి వారికి సరైన శిక్షణ ఎలా వేయాలో చెప్పారు. అలాగే ఆహ్, వారిని ఏమంటారు? ఆహ్, వారిని ఏమంటారు? గూఢచారు. గూఢచారులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి? అలాగే ఆహ్, యుద్ధాన్ని ఎలా ప్రకటించాలి? శాంతిని ఎలా కుదుర్చుకోవాలి? అలాగే జనులను ఎలా రక్షించాలి? వీటన్నిటి గురించి అర్థశాస్త్రంలో చెప్పారన్నమాట. మరి చాణక్యుని యొక్క నీతి శాస్త్రం అనేది ఏదైతే ఉందో ఆహ్, ఇది అత్యంత ప్రముఖమైనటువంటి గ్రంథం అన్నమాట నీతి శాస్త్రం అనేది. ఎందుకంటే ఈయన రాజపండితునిగా ఉన్నాడు. ఎక్కడ ఎవరి కొలువులో అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క కొలువులో ఆయన రాజనీతిజ్ఞునిగా ఉన్నాడనమాట. హ్మ్. మరి ఈ నీతి అంటే మనందరికీ అర్థమయ్యేదే. హ్మ్. నీతి అంటే ఇంగిత జ్ఞానానికి సంబంధించింది, నైతిక విలువలకు సంబంధించింది ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ శ్రీ చాణక్య నీతి శాస్త్రం అనేది ఆహ్, మన యొక్క దైనందిన వ్యవహారాల్లో మనం వర్తింపజేయదగినటువంటి, మనకి గొప్ప లాభాన్ని చేకూర్చగలిగినటువంటి నీతి విషయాలను కలిగి ఉందనమాట. వేరు మాటల్లో చెప్పాలంటే చాణక్యుడు ఈ గ్రంథంలో మనకి ఈ లౌకిక జీవనంలో ఎలా ఆనందంగా ఉండాలో బోధిస్తాడు. ఆ! మరి ఎవరైనా ఒక భక్తుడు హ్మ్. ఇఫ్ ద డివోటీ కెన్ ఇంప్రూవ్ హిస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటూ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ లార్డ్ శ్రీకృష్ణ బై టేకింగ్ ప్రాక్టికల్ కౌన్సిల్ ఫ్రమ్ చాణక్య పండిత, దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రొవర్బ్స్ విల్ బి ఇంక్రీజ్డ్. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే ఒక భక్తుడు ఎవరైనా సరే పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణునికి భక్తియుత సేవను ఆ! ఆహ్, ఇంకా మెరుగుపరుచుకోగలిగితే ఏ విధంగా? ఈ చాణక్య పండితుడు చెప్పినటువంటి ఉపదేశాలు అంటే వాస్తవికమైనటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వీకరించడం ద్వారా భగవంతుడికి చేసే భక్తియుత సేవను మెరుగుపరుచుకోగలిగితే అప్పుడు అతని యొక్క ఈ సామెతల యొక్క విలువ ఇంకా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. అంటే చాణక్య పండితుడు ఇచ్చినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని మనం కృష్ణుడికి చేసేటువంటి భక్తియుత సేవను ఇంకా మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు వీటి యొక్క విలువ ఇంకా పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. హ్మ్. పూర్వాచార్యులు ఏం చెప్పారంటే హ్మ్. ఏ విధంగా అయితే ఒక ప్రియుడున్నటువంటి స్త్రీ తన భర్తను ఇంకా గొప్ప ఏకాగ్రతతో సేవిస్తుందో, అలాగే ఒక భక్తుడు అతడు ఎల్లప్పుడూ గూడా భగవంతుని యొక్క ఆలోచనలో నిమగ్నమై ఉన్నప్పటికీ, తన యొక్క ఈ నామమాత్రపు లౌకిక వ్యవహారాలను ఇంకా గొప్ప నిష్ణాతతతో ఆయన చేయగలుగుతాడట. ఇక్కడ అర్థమైంది ఏమంటున్నారు ఇక్కడ? మామూలుగా ఈ ఈ భక్తి విషయాలు కూడా భగవంతుని అలా సేవించిన రోజు ఇది ఇంకా చేయగలుగుతారా? ఇక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు ఒక స్త్రీకి ప్రియుడున్నాడు. ఆమెకు వివాహం అయిపోయింది. కానీ ఆమెకొక ప్రియుడున్నాడనమాట.
అప్పుడు ఏం చేస్తుందట, ఒకవేళ భర్తకి సేవలో ఏదన్నా లోపం వస్తే భర్త ఏమిటి ఇది సరిగ్గా సేవ చేయడం లేదు, ఏదో అనుమానంగా ఉంది అని అనుకుంటాడేమో అని చెప్పి భర్తకి చేసే సేవని ఇంకా ఏకాగ్రతతో చేస్తుంది. అంటే ప్రియుడున్నాడనే అనుమానం రాకుండా ఉండడం కోసం. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే ఆహ్, భక్తుడు ఎల్లప్పుడూ కూడా భగవంతుని గురించినటువంటి ఆలోచనలో మునిగి ఉన్నప్పటికీ, ఈ నామమాత్రపు లౌకిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా గొప్ప నిష్ణాతతతో వ్యవహరిస్తాడని చెప్పంటున్నారు. భగవంతుడికి అంత ఇదిగా చెప్పని సేవ చేసినందు వలన దీనిలో కూడా ఇంకా ఆ! అంటే భగవంతుడి గురించిన సేవలో, భగవంతుడి గురించినటువంటి ధ్యానంలో ఉంటాడెప్పుడు. కానీ అదే సమయంలో లౌకిక వ్యవహారాలను కూడా గొప్ప సమర్థతతో నిర్వహిస్తాడు భక్తుడని చెప్పంటారు. భగవంతుని శక్తిసి ఆ! ఆ విధంగా నిర్వహించాలి అని చెప్పి అంటున్నారు. సమర్థతతో నిర్వహించాలి. ఆ! హ్మ్. మరి చాణక్యుడు రాసినటువంటి ఎన్నో శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, లేదా సూత్రాలు ఏవైతే అతను రాసాడో అవన్నీ అతనికి పూర్వం ఉన్నటువంటి వారి నుండి సేకరించినవే ఎక్కువ శాతం. హ్మ్. కానీ చాణక్యుడి పేరే మనకి చరిత్రలో ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అతడు ఈ శాస్త్రిక జ్ఞానాన్ని ఎలా వాస్తవంగా ఆచరణలో పెట్టాలో వివరించగలిగాడు సమర్థవంతంగా. హ్మ్. హ్మ్. అయితే ఈ చాణక్యుని యొక్క సమర్థత ఏమిటంటే, శత్రువు ఏ ఆహ్, శత్రువు ఏ పావు కదుపుతున్నాడో దాన్ని ముందే ఊహించగలిగి, దానికంటే ముందుగా మనం ఏ పావు కదపాలి అనేటువంటి సలహాలు రాజుకివ్వడం వల్ల ఆ! రాజు ఎంతో గొప్ప విజయాన్ని సాధించాడనమాట. ఆ! అందుచేతనే చాణక్య పండితుని యొక్క పేరు మరి చరిత్రలో ఉన్నటువంటి గొప్ప ఆలోచనాపరులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ ఆలోచనాపరుల పేరులో ఇది స్థిరస్థాయిగా నిలిచిపోయిందనుకుంటా. మరి ఈనాడు భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఆహ్, ఈ ఏవైతే ఈ ఆహ్, దౌత్య సంబంధమైనటువంటి వ్యవహారాలు జరిగే భవనం ఏదైతే ఉందో, అంటే ఎక్కడైతే దౌత్య సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయో, ఆ ప్రదేశానికి చాణక్యపురి అని పేరు పెట్టారట అందుకే. ఎందుకంటే రాజనీతిజ్ఞతతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి. మరి ఒక బ్రిటిష్ పండితుడు డాక్టర్ జేఎఫ్ ఫ్లీట్ అనేటువంటి వాడు రాశాడట. ఏమని? ఆహ్, ఈ కౌటిల్యుడు అంటే ఈ చాణక్యుడు ఎవరైతే ఉన్నాడో అతడు కేవలం గొప్ప రాజనీతిజ్ఞుడిగా మాత్రమే కాదు. అతడు ఆహ్, ఏ విధంగా పరిపాలన చేయాలంటే పరిపాలన కళ ఏదైతే ఉందో దానిని బోధించినటువంటి గొప్ప భారతీయ పండితుడిగా కూడా పేరుగాంచాడు. అంటే ఏమిటి? రాజుల యొక్క బాధ్యతలేమిటి? మంత్రులు ఎలా ఉండాలి? అధికారులు ఎలా ఉండాలి? అలాగే ఈ దౌత్యం యొక్క విధానాలు ఎలా ఉండాలి? వీటన్నిటిని గురించి కూడా చెప్పాడు. ఆ! మనకింకా ఏం తెలియబడుతుందంటే ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ముందు భారతదేశానికి వచ్చిందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందట, దాని యొక్క అధికారులందరికీ కూడా ఈ చాణక్య పండితుడి యొక్క బోధనలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయమని ఆజ్ఞాపించిందట. ఒకవేళ మీరు భారతదేశాన్ని పరిపాలన చేయడంలో విజయం సాధించాలనుకుంటే, మీరు చాణక్య పండితుడు చేసినటువంటి బోధనలను చాలా క్షుణ్ణంగా చదవాలని చెప్పిందట ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ! మరి అతను రాసినటువంటి అర్థశాస్త్రంలో చాణక్య పండితుడు తనను తాను ఆహ్, ఈ మగధ వంశానికి చెందినటువంటి నంద అనే ఒక ఏమంటారు? నంద అనేటువంటి ఒక లంచగొండి రాజు ఎవడైతే ఉన్నాడో, వాడిని తోసివేసింది నేనే అని చెప్పి రాశాడట చాణక్య పండితుడు. దానికి నాదే బాధ్యత అని చెప్పి రాశాడట. వాడిని నాశనం చేయడంలో నాదే బాధ్యత అని. ఈ మగధ రాజ్యం అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న బీహార్ ఆహ్, రాష్ట్రం అన్నమాట ప్రస్తుతం. మరి ఏ విధంగా ఈ నంద అనేటువంటి రాజుని ఈయన పదవీచ్యుతుడిని చేశాడనేది ఇక్కడ క్లుప్తంగా చెప్తున్నారు. కింద వివరిస్తున్నారు. 2300 సంవత్సరాల క్రితం ఈ గ్రీక్ ఆహ్, జైత్ర యాత్రికుడు ఎవరు? అలెగ్జాండర్. అతడేం చేశాడు? భారతదేశాన్ని ఆక్రమించాడు 2300 సంవత్సరాల క్రితం అలెగ్జాండర్. హ్మ్. హ్మ్.
అయితే అతడు దాడి చేసేటప్పటికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న వైదిక రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ! ఇవన్నీ ఒకరికొకరికి పొసగకపోవడం వల్ల అతడు చాలా సులభంగా వీళ్ళందరి మీద విజయం సాధించగలిగాడు. ఆ! మరి అప్పుడు చాణక్య పండితుడు తన హృదయంలో చాలా తీవ్రమైనటువంటి బాధకి గురయ్యాడనమాట. ఈ విధంగా అలెగ్జాండర్ ఈ విధంగా దాడి చేస్తుంది చూసి. అందుకే ఏం చేశాడంటే మరి సరైనటువంటి నాయకుడి కోసం వెతికాడనమాట. మంచి పటుత్వం కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి నాయకుడు ఉండాలని చెప్పి వెతికాడు. అతడు ఏవైతే లక్షణాలు ఉండాలని కోరుకున్నాడో ఆ లక్షణాలు చంద్రగుప్త మౌర్యుల్లో దొరికాయి అతను. హ్మ్. మరి ఈ చంద్రగుప్తుడు అనేవాడు దాసీపుత్రుడట. క్షత్రియుడు కాదు. ఆ! అంటే ఈ నంద మహారాజు ఎవడైతే ఉన్నాడో, ఈ మగధ రాజ్యాన్ని ఏలుతున్నటువంటి నందుడు అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, వాని యొక్క దాసికి పుట్టినటువంటి వాడు ఎవరు? మౌర్యుడు. హ్మ్. కానీ చంద్రగుప్తుడు చాలా గొప్ప తెలివైనటువంటి వాడు, చాలా ధైర్యం కలిగినటువంటి వాడు. అలాగే మరి శారీరకంగా చాలా దృఢంగా ఉన్నటువంటి వాడు. ఆ! చాణక్యుడు ఆహ్, దాసీకి నందుడి ద్వారా నందుడి ద్వారా దాసి నందుడి ద్వారా దాస్యంగా పుట్టాడు. హ్మ్. కాబట్టి చాణక్యుడు ఏమనుకున్నాడంటే ఆహ్, జన్మతః చూస్తే అసలు ఆహ్, రాజ్యాన్ని పాలించడానికి ఏ విధంగాను అర్హుడు కాదతడు. కానీ మరి చాణక్యుడు ఏమనుకున్నాడంటే ఆహ్, చాణక్యుడు తానే అవసరమైతే రాజ్యాన్ని పరిపాలించొచ్చు. కానీ దాని గురించి అసలు పట్టించుకోలేదనమాట. కానీ అతనేం చేశాడంటే చాలా మంచి నిర్ణయ జ్ఞానం కలిగినటువంటి చాణక్యుడు ఆహ్, ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించడం ఈ మగధ రాజు యొక్క పదవి ఏదైతే ఉందో, దానికి పాలకుడిగా ఉండాలంటే చాలా అసాధారణమైనటువంటి లక్షణాలు ఉన్నవాడికి అది సాధ్యమవుతుంది అనుకున్నాడు. ఆ! అలాంటి వాడు ఉంటేనే గాని ఈ యవనులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ గ్రీకులు ఎవరైతే ఉన్నారో వారిని నియంత్రించడం సాధ్యం కాదని చెప్పి అనుకున్నాడు. అలాంటి రాజు ఉంటే తప్ప అని చెప్పి. హ్మ్. మరి ఈ భారతదేశంపై ఈ యవనుల యొక్క దండయాత్ర ఏదైతే ఉందో దాని గురించి చాణక్యుడు తన యొక్క అభిప్రాయాలను తెలిపాడట. మనం చూస్తాం ముందు ముందు వెళ్ళినప్పుడు. ఏం చెప్పాడనేది. ఇక్కడ చెప్పారు 8.5లో చెప్పాడట. ఏం చెప్పాడో చూద్దాం. చూడండి ఏం చెప్పాడంటే యవనుల గురించి చండాలానాం సహస్రైశ్చ సూరిభిస్తత్వదర్శిభిః ఏకో హి యవనః ప్రోక్తో నీచో యవనాత్పరః అని చెప్పాడట. హ్మ్. హ్మ్. తత్వదర్శులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తత్వదర్శులైనటువంటి వారు ఏమని చెప్పారంటేనట, ఒక యవనుడు 1000 మంది చండాలులతో సమానం అని చెప్పారు. ఒక యవనుడు 1000 మంది చండాలులతో సమానం. కనుక యవనుడనేవాడు మానవ జాతిలోనే అత్యంత నీచుడు. వాడికంటే అధముడు ఇంకొకడు లేడని చెప్పాడు. ఇది యవనుల పట్ల చాణక్యుడు వెల్లబుచ్చినటువంటి అభిప్రాయం అట. ఆ! ఇక్కడ దానికి వ్యాఖ్యానం రాస్తున్నారు కింద భాష్యం. ఏమంటున్నారంటే, యవన అంటే మాంసాహారం తినేవాడని అర్థం. ఇది గ్రీకులకు వర్తిస్తుందట. ఆ! అంటే చాణక్య పండితుడు ఉన్నటువంటి కాలం ఎలాంటిదంటే, భారతదేశం ఈ అలెగ్జాండర్ యొక్క దాడికి లోను చేయబడింది. అలెగ్జాండర్ అతని యొక్క సైన్యంతో దాడి చేశాడు. హ్మ్. మరి ఎందుకని అలెగ్జాండర్ మళ్ళీ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడనే దాని గురించి ఎన్నో ఊహాగానాలున్నాయి. వాస్తవంగా మరి ఆహ్, భారతీయ చరిత్ర ప్రకారం ఈ చాణక్య పండితుని యొక్క పెంపుడు రాజు ఎవరైతే ఉన్నాడో ఎవరో చంద్రగుప్త మౌర్యుడు. అతడే అలెగ్జాండర్‌ని ఓడించి గ్రీకులు వెనక్కి తిరిగిపోయేలా చేశాడని చెప్పి భారతీయ చరిత్ర చెప్తుంది. అయితే భారతీయ చరిత్ర కూడా మరి ఎన్నో వందల సంవత్సరాల పాటుగా ఇది కూడా ఎన్నో దుర్వ్యాఖ్యానాలకు గురైంది. ఎందుకంటే ఆ భారతీయ చరిత్ర అనేది ఈ దేశంపై దాడి చేసినటువంటి శత్రువుల చేత రాయబడింది కాబట్టి. ముఖ్యంగా మొఘలులు అలాగే బ్రిటిష్ వాళ్ళు రాశారు కాబట్టి. ఆ! హ్మ్. మరి ఈ 1000 సంవత్సరాల ఈ ఈ పక్షపాత ధోరణి ఏదైతే ఉందో, పండితుల యొక్క పక్షపాతి ధోరణి ఏదైతే ఉందో,
అది భారతదేశపు నిజమైనటువంటి వైభవాన్ని మరుగున పుచ్చింది అని చెప్పన్నారు. ఆ! మరి ఏఎల్ భాషం అనేటువంటి ఒక వ్యక్తి, ఒక పండితుడు, అతడు 'ద వండర్ దట్ వాజ్ ఇండియా' అని ఒక గ్రంథం రాశాడట. భారతదేశం అనే అద్భుతం అనే ఒక గ్రంథం రాశాడు. అందులో ఒక ఆహ్, 7వ శతాబ్దానికి చెందినటువంటి ఒక సిరియాకి చెందినటువంటి ఒక సాధువు రాశాడనమాట. ఒక సిరియా దేశానికి చెందిన సాధువు 7వ శతాబ్దంలో రాశాడు. ఏమని రాశాడంటే, ఎవరంటే అతని పేరు ఆస్ట్రానమర్ సెరిసస్ సెబోక్త్ అనేటువంటి వాడు. 7వ శతాబ్దంలో అతడు భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ పరిశీలన చేసి ఏం రాశాడంటే, నేనిప్పుడు హిందువుల యొక్క జ్ఞానం గురించి మాట్లాడతానో, వారు ఖగోళ శాస్త్రంలో వారు చేసినటువంటి సూక్ష్మమైనటువంటి పరిశోధనల గురించి మాట్లాడతాను. ఆ! మరి ఈ పరిశోధనలు ఏవైతే ఉన్నాయో, అవి గ్రీకులు, బాబిలోనియన్ల కంటే కూడా అత్యంత ఉన్నతమైనటువంటివి. ఎందుకంటే ఆహ్, ఈ ఈ హిందువుల యొక్క గణితం ఏదైతే ఉందో, లేకపోతే వాళ్ళు లెక్కపెట్టేటువంటి విధానం ఏదైతే ఉందో, అసలు వాటిని ఆ విధానాలను కీర్తించడానికి కూడా నాకు మాటలు చాలడం లేదని చెప్పన్నాడు. హ్మ్. అంటే అతను ఏమన్నాడంటే, అసలు వాళ్ళు ఉపయోగించినటువంటి 9 సంకేతాలు ఏవైతే ఉన్నాయో, 9 సంకేతాలంటే 1-9 వరకు అంకెలు. ఆ! వారు ఉపయోగించినటువంటి విధానం ఏదైతే ఉందో, అసలు దాన్ని కీర్తించడానికి నా దగ్గర మాటలు లేవన్నాడు. హ్మ్. ఆహ్, మరి ఈ విషయాలన్నీ కూడా ఎవరైతే మేము గ్రీకు భాష మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ! మాకంటే కూడా ఇలాంటి శాస్త్రాల్లో గొప్పవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు బహుశా దీన్ని అంగీకరిస్తారు. హ్మ్. ఆహ్, మరి ఇప్పుడే కాదు, కొంతకాలానికి గ్రీకులు మాత్రమే కాదు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అని చెప్పి రాశాడు. హ్మ్. అదే. హ్మ్. మరి చరిత్ర ఏం చెప్తుందంటే, చాణక్యుడు స్వయంగా నందుడనేటువంటి రాజుని దూషించాడట. ఆ! హ్మ్. ఇక్కడేం చెప్తున్నానంటే, చాణక్యుడు చాణక్యుడిని నందుడనేటువంటి రాజు స్వయంగా దూషించాడు. రాజు దూషించాడు తనని. మరి ఈ శక్తివంతమైనటువంటి బ్రాహ్మణుడు ఏం చేశాడంటే, తన యొక్క శిఖ ఏదైతే ఉందో దాన్ని ముడివేయనని చెప్పాడట. ఎప్పటి వరకు? ఆ! ఆహ్, మరి నీలాంటి దుర్మార్గుడైనటువంటి పాలకుడు, అలాగే నీ యొక్క తాగుబోతు రాజకుమారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ మీ అందరిని కూడా నాశనం చేసేంత వరకు నేను శిఖ ముడివేయనని చెప్పన్నాడట. మరి అతని ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ, మరి చాణక్య పండితుడు ఏం చేశాడంటే, ఆహ్, ఈ నంద వంశానికి చెందినటువంటి పతితులైనటువంటి రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో, వారందరిని సర్వనాశనం చేసేటువంటి పన్నాగం పన్నాడు. హ్మ్. అంతేకాకుండా ఈ గొప్ప బ్రాహ్మణుడు ఆ తర్వాత ఏం చేశాడు, మళ్ళీ తన యొక్క శిఖను ముడివేసుకున్నాడనమాట. హ్మ్. మరి ఏ విధంగా ఈ నందులను వైదొలిగేలా చేశాడు చాణక్యుడు అనే దాని గురించి రకరకాల వ్యాఖ్యానాలున్నాయి. మరి చరిత్రకారులు ఆహ్, మరి వాస్తవం నుండి ఏవైతే నానుడిగా చెప్పుకుంటూ ఉన్నాయో, ఈ రెండిటిని కూడా విడదీయడం చాలా కష్టంగా తెలుస్తుందనమాట. ఎందుకంటే ఎలా జరిగిందనేది ఎవరికీ ఖచ్చితంగా తెలీదు. మరి నందుడు పతనం చెందిన తర్వాత, మరి చంద్రగుప్త మౌర్యుడు ఈ మగధ రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల యొక్క ఆహ్, వారి యొక్క మద్దతుని చూరగొన్నాడు. హ్మ్. ఆహ్, వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఈ కొత్త యువ రాజుని స్వాగతించారట. మగధ రాజ్యం ఉన్నటువంటి జనులందరూ కూడా. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో, వారందరూ కూడా చంద్రగుప్తుని యొక్క సార్వభౌమాధికారంలో వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారనమాట. అంటే వాళ్ళందరూ కూడా మేము సామంతులుగా ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా దానికి మద్దతు తెలిపారు. హ్మ్. అంతేకాకుండా ఈ, ఈ అలెగ్జాండర్ యొక్క సైన్యాధ్యక్షుడు ఎవరున్నారో, సెల్యూకస్ నికేటర్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడి స్ వాడి ఆహ్, పక్షంలో ఉన్నటువంటి యోధులందరూ కూడా ఓడిపోయారు. ఎవరి వల్ల? ఈ చంద్రగుప్తుని యొక్క సార్వభౌమత్వం వల్ల అని చెప్పి అంటారు. హ్మ్. మరి మొత్తానికి ఈ విధంగా చాణక్యుడు కారణంగా ఈ నంద వంశం ఏదైతే ఉందో అది నాశనం అయింది. అలాగే ఈ అలెగ్జాండర్ యొక్క
బలగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దేశం నుండి వెళ్ళిపోయాయి. ఆ విధంగా ఏం చేశాడంటే చాణక్య పండితుడు ప్రతి రాజనీతిజ్ఞతను కూడా, అలాగే ఈ రాజకీయాల్లో జరిగేటువంటి ప్రతి జిత్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఉపయోగించాడట. దేనికోసం అంటే అప్పటి ఈ భారతదేశాన్ని ఐక్యం చేయడం కోసం. ఎందుకంటే చిన్న చిన్న సామంత రాజ్యాలుగా ఉండిపోయినాయి. వీటన్నిటిని ఐక్యం చేయడం కోసం అతడు వేయని జిత్తు లేదని చెప్పి అంటున్నారు. వేయని పన్నాగం లేదని చెప్పి అంటున్నారు. మరి చాణక్యుని యొక్క మంత్రిత్వంలోనే చంద్రగుప్త మౌర్యుడు ఏం చేశారంటే ఆహ్, మనకటు ఇంకా చెప్పాలంటే హ్మ్. ఈ వాయువ్య భారతదేశం, వాయువ్య భారతదేశంలో వాయువ్యం అంటే మనకి ఉత్తరానికి, పడమటికి మధ్యలో ఉన్నది. వాయువ్య భారతదేశంలో దాదాపుగా పర్షియా వరకు కూడా జయించాడట. పర్షియా అంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్ ఏవైతే ఉన్నాయో అక్కడ వరకు జయించాడు. హ్మ్. ఆహ్, అలాగే కిందకి ఎక్కడి వరకు అంటే ప్రస్తుత కర్ణాటక, మైసూరు వరకు కూడా జయించాడు. ఆ! మరి అతని యొక్క జిత్తుల వల్లనే ఏమైందిక్కడ చెప్తున్నారు. హ్మ్. ఈ కలియుగానికి ముందే ఈ హ్మ్, మహాభారత సామ్రాజ్యాన్ని అతడు ఏర్పాటు చేయగలిగాడట చూడండి. ఎవరు ఈ బక్కపలసగా ఉండేటువంటి ఈ అలాగే చినిగిపోయినటువంటి వస్త్రాలు ధరించేటువంటి ఈ బ్రాహ్మణుడి యొక్క నేతృత్వంలోనే ఆ! చరిత్రలో మనం చూస్తే మహాభారత సామ్రాజ్యం అనేది ఏర్పడిందని చెప్పి అంటారు. కలియుగం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా ఐక్యమయింది భారతదేశం ఎప్పుడంటే అతని యొక్క నేతృత్వంలో అంటారు. కలియుగం అప్పటికి మరి ఇప్పటికి 2300 సంవత్సరాలు అంటే అప్పటికి 2700 సంవత్సరాలయింది కలియుగం మొదలై. అప్పటికి 2700 సంవత్సరాలయింది. అయితే అప్పటికి అంతా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉందన్నమాట. మళ్ళీ కలియుగం మొదలైన తర్వాత మొదటిసారిగా భారతదేశాన్ని ఏకీకృతం చేసింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని యొక్క మార్గనిర్దేశకత్వంలో. హ్మ్. ఆ విధంగా ఈ వైదిక సంస్కృతి అలాగే నాగరికత ఏదైతే ఉందో ఈ ఈ ఈ భరత ఈ ఈ పవిత్రమైనటువంటి భారతావని యొక్క సంస్కృతి, నాగరికత ఏవైతే ఉన్నాయో అవి సంరక్షించబడ్డాయి. దాని యొక్క ఆధ్యాత్మిక విలువలు ఆ విధంగా అవి అఖండితంగా కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. అయితే చాణక్యుడు చెప్పినటువంటి ఏవైతే విషయాలున్నాయో అతనికంటే పూర్వమే బృహస్పతి, శుక్రాచార్యుడు, భర్తృహరి, విష్ణు శర్మ వీళ్ళందరూ కూడా చాణక్యుడు గ్రంథాల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాల్ని వాళ్ళే ముందే తమ తమ యొక్క గ్రంథాల్లో వాళ్ళు రాయడం జరిగింది. ఉదాహరణకి బృహస్పతి నీతి శాస్త్రం అనేది ఒకటుంది. బృహస్పతి ఎవరంటే ఎవరు? దేవతల యొక్క గురువు. అలాగే ఈ ఇక్కడ చూడండి ఈ బృహస్పతి నీతి శాస్త్రం అనేది ఎక్కడిదట? గరుడ పురాణంలోదట చూడండి. గరుడ పురాణంలో భాగం అన్నమాట బృహస్పతి నీతి శాస్త్రం అనేది. అలాగే శుక్రనీతి, శుక్రాచార్యుడు చెప్పిన దాన్ని శుక్రనీతి అంటారు. అలాగే భర్తృహరిది నీతి శతకం. ఆ! అలాగే విష్ణు శర్మ రాసినటువంటి పంచరత్న, పంచతంత్రం, పంచతంత్ర కథలంటారు. ఇవన్నీ కూడా చాణక్యుడి కంటే ముందు కాలం వాళ్ళు వీళ్ళంతా. చాణక్యుడి కంటే ముందు రచనలు ఇవన్నీ. సో, వాటిలో ఉన్నవే మళ్ళీ చాణక్యుడు కూడా రాయడం జరిగిందనమాట. అయితే నిస్సందేహంగా ఇవన్నీ పూర్వమే ఉన్నప్పటికీ చాణక్యుడు ఈ నీతి బోధనలను అమలు పరిచినటువంటి రీతి ఏదైతే ఉందో అది అతని చరిత్రలో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టాయని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. అయితే ఈ పండితుడు మనకి ఏమని బోధిస్తారంటే ఏవైతే ఘనమైనటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎప్పుడు వాస్తవాలుగా మార్చగలం అంటే మనం మన యొక్క లక్ష్యాలను చాలా నిశ్చయంతో వాస్తవిక దృక్పథంతో మనం అందిపుచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తేనే మన యొక్క ఆదర్శాలు నిజమవుతాయని చెప్పి అన్నారు. హ్మ్. అలాగే ఆహ్, పూర్వం మన యొక్క ఎవరైతే మనకు ఆ ఉపదేశాలు ఇచ్చినటువంటి గురువులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉపదేశాలను ఎప్పుడు కూడా మనం మనసులో ఉంచుకొని వాటిని నిజంగా మనం వాస్తవం చేయాలంటే నిరంతర కృషి చేయాలి. అలాగే చాలా దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. కానీ ఎలా పని చేయాలంటే ప్రాక్టికల్ మేనర్ అంటే వాస్తవిక దృక్పథంతో పనిచేయాలంటున్నారు. అంటే ఊరికే ఆదర్శాలు ఉన్నాయి బానే ఉంది. కానీ
మనం మన ఆదర్శాలు ఎక్కడో ఉన్నప్పటికీ మన ఆచరణ మాత్రం ఇప్పుడు ఏది అవసరం దేశకాలమాన పరిస్థితులను బట్టి ఆ విధంగా మనం ఆచరించాలి. అప్పుడే అది సాధ్యం అవుతుందని చెప్తారు. అయితే ఈ కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఇంగ్లీష్‌లోకి డాక్టర్ శ్యామశాస్త్రి అనేటువంటి వ్యక్తి అనువాదం చేశాడు. అతను ఏమని ప్రస్తావన చేస్తాడంటే ఆ! ఈ చాణక్య పండితుని యొక్క ఆవిర్భావం గురించి విష్ణు పురాణంలో 4వ స్కందంలో 24వ అధ్యాయంలో భవిష్యవాణి చెప్పబడిందట. విష్ణు పురాణంలో చాణక్య పండితుడి గురించి. అయితే వ్యాసదేవుల వారు మరి ఈ విష్ణు పురాణాన్ని ఎంతకాలం క్రితం రాశారంటే 2700 సంవత్సరాల క్రితం. ఆ! అంటే ఈ చాణక్యుడు అప్పటికింకా రాలేదు కదా! అంటే చాణక్యుడికి 2700 సంవత్సరాల క్రితమే భవిష్యవాణి చెప్పారు అలాంటి వాడు వస్తాడని చెప్పి. హ్మ్. హ్మ్. ఏం చెప్పారంటే ఇక్కడ మొదట ఈ మహాపద్ముడు అతని యొక్క పుత్రులు వాళ్ళు 9 మంది సంఖ్యలో ఉంటారు. వాళ్ళు ఒక 100 సంవత్సరాల పాటు భూమిని పాలిస్తారని చెప్పారు. తర్వాత ఈ కౌటిల్యుడనేటువంటి బ్రాహ్మణుడు ఈ నందులను నాశనం చేస్తాడని చెప్పారు. వారు మరణించిన తర్వాత మౌర్యులు ఈ భూమిని ఆనందిస్తారని చెప్పి రాశాడు. కౌటిల్యుడే స్వయంగా చంద్రగుప్తుని సింహాసనంపై కూర్చోబెడతాడని రాశాడు. అతని పుత్రుడైనటువంటి వాడు బిందుసారుడవుతాడని, ఈ బిందుసారుని యొక్క పుత్రుడే అశోకవర్ధనుడవుతాడని చెప్పి రాశారు. మరి ఇలాంటి భవిష్యవాణి ఏవైతే ఉన్నాయో ఇవి భాగవతంలోనో మరియు వాయు మత్స్య పురాణాల్లో కూడా చెప్పబడ్డాయట. చూడండి. ఆ! ఇంకా పతితపావన ప్రభు రాస్తున్నారు. ఈ గ్రంథాన్ని అందించడంలో నేను అంటే ఈ గ్రంథాన్ని మీకు అందించడానికి నేను ఆయన మరి పూర్వ గ్రంథాలను ఆశ్రయించాలి కదా! ఏ గ్రంథాలను ఆశ్రయించారంటే 2 పురాతనమైనటువంటి ఆంగ్ల ప్రచురణలు ఉన్నాయి. ఏమిటిది 'చాణక్య నీతి శాస్త్ర' అనేటువంటిది. అది 18వ శతాబ్దంలో ముద్రించబడిందట. అది ఎవరు రాశారంటే శ్రీ కె. రఘునాథ్‌జీ అనేటువంటి వ్యక్తి. 'వృద్ధ చాణక్య' అనేటువంటి ఒక గ్రంథం రాశాడట. ఆ! 1890లో. అది చాలా ఉపయోగపడింది నాకు అని చెప్పి అంటున్నారు. అలాగే నేను మరొక ప్రతిని కూడా సంప్రదించాను. అదేమిటది? తప్పులు చూడబడనటువంటి ఒక గ్రంథం ఉంది. ఏదది? ఆహ్, బృందావనంలో ఉన్నటువంటి ఇస్కాన్ కేంద్రంలో నాకు లభించింది. అందులో ఆంగ్ల అనువాదం అలాగే సంస్కృత అనువాదం కూడా లభించిందట. చూడండి. హ్మ్. ఆహ్, శ్రీ బాదరాయణ మూర్తి అనేటువంటి ఆయన ఎవరో ఉడిపి మధ్వ ఆహ్, మఠానికి చెందినటువంటి బాదరాయణ మూర్తి అనేటువంటి ఆయన రాసినటువంటి గ్రంథం అది. మరి ఆ గ్రంథం నాకెంతో ఈ దేవనాగరి లిపిలో ఉన్నటువంటి శ్లోకాలను సేకరించడానికి అలాగే వాటి యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకోవడానికి చాలా తోడ్పడింది అని చెప్పి అంటున్నారు. అలాగే ఇంకేమంటున్నారంటే మరి మా యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి పరమ పూజ్య ఆహ్, కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు మరి శ్రీ చాణక్య నీతి శాస్త్రాన్ని సక్రమంగా ఆంగ్లంలోకి అనువదింపబడాలి అని కోరుకున్నారు అనే విషయం నాకు తెలిసింది. ఆ! మరి ఆయన కోరిక ఇది. ఈ విధంగా ఆంగ్లంలో అనువదించబడాలి అని చెప్పి. మరి నేను ప్రస్తుతం అందిస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది ఆహ్, కనీసం చదువరి అంటే ఎవరైతే పాఠకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి ఉపదేశాలు ఇవ్వలేకపోయినా కనీసం వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. హ్మ్. కాబట్టి మనం ఈ నీతి శాస్త్రం గురించినటువంటి కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషిద్దాం. అంటే ఇంగిత జ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారంటే శ్రీల భక్తివినోద ఠాకూర్ల వారు. ఎవరు భక్తివినోద ఠాకూర్ల వారు అంటే 19వ శతాబ్దంలో ఆయన ప్రారంభకాలపు భక్తుడిగా చెప్పుకోవాలి. ఏ విషయంలో? ప్రపంచవ్యాప్తంగా ఈ శ్రీ చైతన్యుని దివ్య సందేశాన్ని ప్రచారం చేయడాన్ని ప్రారంభించినటువంటి గొప్ప భక్తుడు ఎవరు 19వ శతాబ్దంలో అంటే భక్తివినోద ఠాకూర్ల వారనమాట. హ్మ్. ఆయన, ఆయన రాశారన్నమాట స్వహస్తాలతో. దేని గురించి? ఈ నీతి శాస్త్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన కొన్ని మాటలు రాశారు. ఆ! ఆ! భక్తినాథ్ ఠాకూర్ వారు ఈ ఇంగిత జ్ఞానం అనేటువంటి పదాలని చాలా ఉన్నత స్థాయిలో చెప్తూ ఆయన ఏమని రాశారంటే చూడండి. మ్యాన్స్ గ్లోరీ ఈస్ ఇన్ కామన్ సెన్స్. చూడండి. మనిషి యొక్క వైభవం ఎందులో ఉందట అంటే ఇంగిత జ్ఞానంలో ఉంటుందా? ఏమిటది? మనిషి యొక్క వైభవం. డిక్టేటింగ్ హిమ్ ద గ్రేస్
దట్ మ్యాన్ ఈజ్ మేడ్ టు లివ్ అండ్ లవ్ ద ద బ్యూటియస్ హెవెన్స్ ఎంబ్రేస్ అని చెప్పి అంటారు. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం అనేది ఏం చేస్తుందంటే మనిషికి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చెబుతుంది. మరి ఎందుకంటే మనిషి అతడు ఇక్కడ జీవించాలి, అలాగే ప్రేమించాలి. ఆ! అలాగే అతడు తదనంతరం మరి ఉన్నత లోకాలకు వెళ్ళాలి. కాబట్టి ఇంగిత జ్ఞానం అనేది చాలా అవసరం. ఆ ఇంగిత జ్ఞానమే మనిషి యొక్క వైభవం అని చెప్పి అన్నారనమాట. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ నీతి యొక్క నిజమైనటువంటి లక్ష్యం ఏమిటంటే, ఇంకా లేదా జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే, వ్యక్తి యొక్క నిత్య సంబంధం ఏదైతే ఉందో కృష్ణునితో అదే. అంటే కృష్ణ చైతన్యమే జీవిత లక్ష్యం. మరి భగవద్గీత ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. భక్తినాథ్ ఠాకూర్ వారి యొక్క ఆహ్, వాని యొక్క దృష్టి ఏదైతే ఉందో, ఎక్కడ ఆఖరి శ్లోకంలో ఏమిటి ధ్రువా నీతిర్మతిర్మమ చూడండి. కృష్ణుడు భగవద్గీతలో అంటే భగవద్గీతలో అంతిమమైనటువంటి శ్లోకం ఎవరు చెప్పారు ఇది? సంజయుడు చెప్పాడు. ఏమన్నాడు? ధ్రువా నీతిర్మతిర్మమ అని చెప్పి అన్నాడు. ఆ! మరి ఆ శ్లోకం యొక్క అనువాదం ఈ విధంగా ఉంటుంది. సంజయుడు చెప్పాడు ఏమనంటే, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, ఎవరు? ఎత్ర యోగేశ్వరః కృష్ణ, యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడు. ఆ! ఎత్ర పార్థో ధనుర్ధరః, అంటే ఎక్కడైతే మేటి విలుగాడైనటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ ఖచ్చితంగా ఏముంటాయి? ధ్రువా నీతిర్మతిర్మమ అని చెప్పన్నాడు. అంటే అక్కడ ఖచ్చితంగా ఆహ్, అక్కడ అక్కడ విజయం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అసాధారణ శక్తి ఉంటుంది, అలాగే నీతి ఉంటుంది. ఇదే నా అభిప్రాయము అని చెప్పన్నాడు. ఆ! కాబట్టి, కాబట్టి నీతి అనేది ఎంత ముఖ్యమైనటువంటి దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ మొదటి ప్రచురణకి ముందు పలుకు ఆహ్, పతిత పావన దాస అధికారి. ఆ! పతితుద్ధరణ దాస్ అని చెప్పి పేరన్నమాట ఆయన పేరు. పతిత పావన దాస్ అధికారి అని చెప్పి అంటారు. మకర సంక్రాంతి రోజున పుష్య శుక్ల నవమి నాడు లక్నోలో రాశారన్నమాట. అంటే 1981 సంవత్సరం 14 జనవరిన రాయడం జరిగింది. దీనికి ముందు మాట. ఇక రెండవ ముద్రణకి తొలి పలుకు కూడా చదువుదాం. అది కూడా సమయం ఉంది కాబట్టి. హ్మ్. బయట దేశాల్లో ఆహ్, శ్రీల ప్రభుపాదుల వారు ఈ గొప్ప రాజకీయవేత్తను బయట దేశాల్లో పరిచయం చేయనంత వరకు భారతదేశానికి బయట చాణక్య పండితుడి గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఇక్కడ చెప్తున్నారు. ఆ! ఇక్కడేమంటున్నారంటే మన మొదటి ముద్రణ శ్రీ చాణక్య నీతి శాస్త్రం అనేది 1981లో మనం అమ్మడం జరిగింది. కానీ అప్పటినుంచి ఆహ్, ఇంగ్లీష్ భాషలో ఈ చాణక్య నీతి శాస్త్రం అనే ముద్రణ మనం ఏదైతే రాసామో అది చాలా విస్తృతంగా చాలా ప్రఖ్యాతిగాంచింది. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో కూడా. అందుచేత ఏమిటంటే ఇప్పుడు మళ్ళీ రెండవ ముద్రణ మేము తీసుకొస్తున్నాం. ఇందులో ఇంకా అనేకమైనటువంటి భాష్యాలను, అలాగే సంస్కృతాన్ని, అలాగే నీతి శాస్త్రం గురించిన వివిధ ఇతర విషయాలను కూడా జోడించాం. ఇంకా ముఖ్యంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆహ్, ఈ వారి యొక్క దృష్టికోణం కూడా ఇందులో చేర్చడం జరిగింది. ఈ రెండవ ముద్రణలో అని చెప్పి అంటున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏమన్నారంటే ఆహ్, ఇస్కాన్‌లో ఉన్నటువంటి సభ్యులకు ఆయన చెప్పారన్నమాట. ఏమనంటే మీరందరూ కూడా చాణక్య పండితుని యొక్క శ్లోకాలను చూడండి. శ్రీల ప్రభుపాద వాంటెడ్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఇస్కాన్ టు హ్యావ్ యాక్సెస్ టు చాణక్య పండిత శ్లోకాస్. ఈస్ సీన్ ఇన్ ఎ లెటర్ హిస్ డివైన్ గ్రేస్ రోట్ టు దయానంద ప్రభు ఇన్ ఏప్రిల్ ఆఫ్ 1974 ఇన్ విచ్ హి స్టేటెడ్ చూడండి. 1974 సంవత్సరంలో శ్రీల ప్రభుపాద ద్వారా దయానంద ప్రభు అనే వ్యక్తికి ఏప్రిల్‌లో ఒక లేఖ రాశారనమాట. అందులో ఏమన్నారంటే మీరు చాణక్య పండితుని యొక్క శ్లోకాలు మీరు, మీరు అందబుచ్చుకోవాలని చెప్పి చెప్పారనమాట. హ్మ్. ఏమన్నారంటే చాణక్య శ్లోకాల గురించైతే శ్రేష్టమైనటువంటి పనేమిటంటే నేనే వాటిని స్వయంగా నేను అనువాదం చేయాలి. తర్వాత మీకు నేను అవి పంపిస్తాను మీకు ముద్రణ కోసం. ఆ! అని చెప్పన్నారట. మరి చాణక్య పండితుడు మొదటి శ్లోకంలోనే ఏమంటాడంటే ఈ శ్లోకాలన్నీ కూడా వేరే ఇతర మూలాల నుంచి సేకరించానని చెప్పి మొదటి శ్లోకంలోనే రాశాడు చాణక్యుడు. అతడేమంటాడంటే నేనిప్పుడు వివిధ అంటే రాజకీయ రాజనీతిజ్ఞత గురించి వివిధ శాస్త్రాల నుండి సేకరించినటువంటి కొన్ని మంచి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేనిప్పుడు మీకు చెబుతాను అని రాశాడట మొదటి శ్లోకంలోనే నీతి శాస్త్రంలో. హ్మ్. హ్మ్. మరి ఈ ముద్రణలో ఇక్కడ ఏమంటున్నారంటే ఆహ్,
చాణక్య పండితుడు ఏవైతే చెప్పాడో, ఏవే ఎక్కడెక్కడి నుంచైతే సేకరించాడో, ఆ మూలాలను కూడా మేము ఈ రెండో ప్రచురణలో వాటిని కూడా ప్రస్తావన చేస్తున్నాం. ముఖ్యంగా గరుడ పురాణం నుంచి అని చెప్తున్నారు. ఆ! హ్మ్. ఇంకా చెప్తున్నారు పతిత పావన ప్రభు ఏమంటున్నారంటే, మా యొక్క స్వంత అర్హతల విషయానికొస్తే ఈ చాణక్య నీతిని చెప్పడంలో మరి నాకెలాంటి అర్హత లేదు. శరీర ప్రబోధుల వారు నాకు చెప్పారు. ఏమన్నారంటే, "నేను కేవలం కృష్ణుడిని ప్రార్థిస్తున్నాను మీకు బుద్ధినివ్వమని" అని అన్నారు. ఆ! తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దీన్ని స్పష్టతరం చేశారు. ఎప్పుడైతే నాకాయన వివరించారో ఏమనంటే హ్మ్. ఆ! నన్ను ఆయన "నువ్వు అత్యంత గొప్ప మూర్ఖుడివి, మూఢుడివి" అని చెప్పన్నారట. ఆ! అలాగే "అసలు నువ్వు జీవించడానికి కూడా నీకు హక్కు లేదని" చెప్పి తిట్టారట ఇప్పుడు ప్రభుపాదులు ఈయన్ని పరిస్థితి భావన ప్రభువుని. ఆ! మరి అది మాత్రమే కాకుండా ఆయన నాకేం చెప్పారంటే, ఆ మాట చెప్పారు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్ధరించమని కూడా చెప్పారట. ఆ! అందుచేత మరి మనకి ఎలాంటి అర్హతలు లేవు కాబట్టి, ఈ శ్రీల ప్రభుపాదుల వారి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, వాటిని యథాతథంగా ఇక్కడ మరి ప్రస్తావన చేశాం. వాటికవే వాటినెవరు వివరించాల్సిన అవసరం లేదు. వాటికవే బోధిస్తాయని చెప్పి అంటున్నారు. అలాగే మరి మా ప్రియ అంటే చాలా గౌరవనీయమైనటువంటి సతీర్థులు, పరమ పూజ్య శ్రీల భక్తి వికాస మహారాజుకి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఈ ఈ యొక్క ప్రతి ఏదైతే ఉందో, ఈ ముద్రణ, ప్రచురణ ఏదైతే ఉందో దాన్ని ముద్రణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. అలాగే ఆయన ఈ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు కూడా ఆయన సూచించారు. ఆయన శిష్యులు శ్రీమాన్ కిషోర్‌దాస్ అధికారి, అలాగే శ్రీమతి అనంత సరోవర దాసి అని ఈ భార్యాభర్తల బృందం ఎవరైతే ఉన్నారో ఆ! వారు చాలా గొప్ప దృష్టి దీని మీద పెట్టి ఆ! అంటే వాళ్ళకున్నటువంటి సంస్కృత ఏదైతే సంస్కృత విద్య, సంస్కృత జ్ఞానం, అలాగే అందులో తప్పులు సరిచేసేటువంటి సమర్థత అవన్నీ కూడా చాలా తోడ్పడ్డాయి. ఆ! వాళ్ళు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ వారి యొక్క స్థాయికి అంటే వాళ్ళ యొక్క ప్రమాణాల స్థాయికి ఈ గ్రంథాన్ని తీసుకురాగలిగారు వాళ్ళని చెప్పంటారు. హ్మ్. అలాగే మరొక మహారాజు వారి శిష్యుడు శ్రీమాన్ వృందావన చంద్రప్రభు. అతడు అంతిమంగా ఈ పుస్తకాన్ని వెలువరచడంలో చాలా సమర్థతగా వ్యవహరించాడు. ఆ! అలాగే నా భార్య అయినటువంటి ఆహ్, మిథున ఆమెకు కూడా నేను ఆహ్, చాలా ధన్యవాదాలు చెబుతున్నాను. ఆ! ఆమె ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఎంతో సహాయం చేసింది. శ్రీమతి అభయ ముద్ర దాసి ఆమె కూడా ఎన్నో సూచనలు చేసింది. హ్మ్. అయితే ఈ ఈ ఈ పుస్తకాన్ని ముద్రించడానికి మాకెంతో తోడ్పడినటువంటి శ్రీ బాదరాయణ మూర్తి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ ప్రతిని ఆయన చూడడానికి లేదు అని చెప్పి అంటున్నారు. మనకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన మధ్వ సాంప్రదాయానికి, మధ్వ వైష్ణవ సాంప్రదాయానికి చాలా విధేయుడైనటువంటి సేవకుడాయన. ఆ! అలాగే శ్రీల ప్రభుపాదుల వారికి కూడా చాలా విధేయుడైనటువంటి సేవకుడాయన. అలాగే మా నిజమైనటువంటి తండ్రి వంటి వాడు అని చెప్పి అంటున్నారు. మరి ఆయన శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాలనే పరమ గమ్యాన్ని చేరుకొని ఉంటారు అని ప్రార్థిస్తున్నాం అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా! ఆయన యొక్క సంస్కృత గ్రంథం నుంచి ఎన్నో విషయాలు మేము ఇందులో చెప్పామని చెప్పారు కాబట్టి. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు బోధిస్తున్నారు ఏమని? హ్మ్. భగవంతుని యొక్క వైభవాలను వివరించడంలో ఆహ్, అనుభవశూన్యులైనటువంటి వ్యక్తులు ఎన్నో లోపాలతో కూడినటువంటి కవిత్వాలు రాస్తే రాయవచ్చు. కానీ అవి భగవంతుని యొక్క కీర్తిని కలిగి ఉంటాయి కాబట్టి, మహానుభావులైనటువంటి వాళ్ళు అలాంటి వాటిని కూడా వింటారు, చదువుతారు, కీర్తిస్తారు అని చెప్పన్నారు. శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 5వ అధ్యాయం 11వ శ్లోకం. ఇక్కడేమంటున్నారు చూడండి. భగవంతుడినే వైభవాలు కీర్తించడంలో అనుభవశూన్యులైనటువంటి అంత పెద్దగా పాండిత్యం లేని వాళ్ళు, ఎలా రాయాలో తెలియని వాళ్ళు, వాళ్ళు కవిత్వం రాయిస్తే రాయొచ్చట భగవంతుని కీర్తిస్తూ. అందులో ఎన్నో లోపాలుండొచ్చట. కానీ అవి భగవంతుడిని కీర్తిస్తున్నాయి కాబట్టి, మహానుభావులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారట, అవి తప్పులు, తడకలు ఉన్నప్పటికీ కూడా వాటిని చదువుతారట, వింటారట, వాటిని కీర్తిస్తారట అని చెప్పారు. ఆ! మరి ఇక్కడ చెప్తున్నారు ఆహ్, పత్రిభవన్ ప్రభు కూడా ఏమంటున్నారంటే, మరి ఈ గ్రంథంలో ఎన్నో సూక్ష్మమైనటువంటి సాహిత్య తప్పిదాలుండొచ్చు. ఆ! కానీ
ఇంకా ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఇంకా. ప్రభుపాదుల వారు ఇంకేమంటున్నారంటే ఆహ్, సాహిత్యపరంగా చిన్న తప్పులున్నప్పటికీ మరి ఇది భగవంతుని కీర్తిస్తుంది కాబట్టి, భగవంతుడు కీర్తించేటువంటి గ్రంథాలని వ్యక్తి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. వైష్ణవ తత్వాన్ని అనుసరించి భగవంతుడి యొక్క వైభవాలను కీర్తించేటువంటి ఏ గ్రంథమైనా అది సరిగ్గా రాయబడినా, రాయబడకపోయినా అది మొదటి శ్రేణికి చెందిందే. ఆ! హ్మ్. కాబట్టి ఇంక వేరే పరిగణనలేమి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇక్కడ చైతన్య చరితామృతం 1:16, 102లో. ఆ! అందుచేత పద్దెనిమిది పావన ప్రభు ఏమంటున్నారంటే, మేము ప్రార్థిస్తున్నాం. ఆహ్, ఒకవేళ ఏమన్నా మేము ఈ గ్రంథాన్ని అందించడంలో తప్పులుంటే పాఠకులు మమ్మల్ని మన్నిస్తారని. హరే కృష్ణ. పతిత పావనదాస్ అధికారి, బ్లాగోగ్రాడ్, బల్గేరియా ఆ ప్రాంతం నుంచి చెప్తున్నారనమాట. ఇది రాసింది ఈ మాట సోమవారం జనవరి 26వ తారీఖు 2015 అశ్విని నక్షత్రం, మాఘమాసం, శుక్ల సప్తమి. ఆ రోజు శ్రీ అద్వైతాచార్యునికి ఆవిర్భావ దినోత్సవం అట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి భగవత్ చిత్తం అయితే మరొక రోజున మొదటి అధ్యాయం మనం ప్రారంభిద్దాం. संसार दावानन्दनिरलोका प्राणाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्